ఈడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అయిపోతాడు. ఎత్తి ఏదో ఒకసారి చెప్పేద్దాం. హలో చెప్పరా మణి. ఎక్కడున్నారా? మా బామ్మ ఈ రోజు పొద్దున బట్టలు బండకేసి బాత్తు గుండు పట్టుకుని పడిపోయిందిరా మణి. వెళ్ళి తీరా చూస్తే పోయిందంట. మా బామ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నావు. ఏదో ఆకలేస్తుందా? 10 రూపాయలు ఫోన్ పే చేయమంటావా? పునుకులు తింటావా? ఒరేయ్, మెక్కి తినండి హోటల్లోకి వెళ్ళి నువ్వు మెక్కుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావురా? నీకెలా తెలిసిందిరా మణి? నీకు స్నాప్ పంపలేదు కదా? ఎలకడికి పంపావు కదరా, ఆడు చూపించాడు. నువ్వు అక్కడవి వెళ్ళిపోయింది కాక నాకు స్నాప్ కూడా పంపవరా? ఎంగిలాకులు ఏరుకున్నా కొడక, రోడ్ సైడ్ వాటర్ ప్యాకెట్లు ఏరుకున్నా ఎద్దవా? చూడరా, నీకు తిన్నది అడిగితే ఒట్టు, ఇదే నా శాపం. నా ఏడుపు నీకు తగులుతుందిరా. మిరపకాయలు తిన్న కాయకలాగా ఎందుకు అలా ఆరుతున్నా? మన ఈ చేను కొత్తగా ఓపెన్ చేశారు. ఫ్యామిలీతో కలిసి వెళ్తే 50% ఆఫ్. అందుకే నా ఫ్యామిలీతో వచ్చాను. ఇది తెలుసుకోకుండా అలా ఊరికి అడుగుతావేట్రా? నువ్వు కూడా మీ నాన్న చెప్పే మీ ఇంట్లో అందరూ కలిసి వెళ్ళండి. ఐటమ్స్ వచ్చే నేను కొంటాను. బాయ్. ఏమంటున్నాడు రా? కాల్ కట్ చేసేసాడు రా. సరే రా ఎలక, నేను ఉంటాను. బాయ్. మా అమ్మా, ఏముండవి ఆకలేస్తుంది? ఉప్మారా, అక్కడ బల్ల మీద పెట్టాను చూడలేదా? సరే ఒక నిమిషం ఆగు, వచ్చి మీ నాన్నకు నీకు వడ్డిస్తాను. మళ్ళా ఉప్మాయం ఉండింది గృహలక్ష్మి. ఇప్పుడు మా నాన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళమని అడిగితే తన్ను కూడా చోట్ల తన్నినా తంటాడు. ఏం చేద్దాం? ఉప్మా నోట్లో ఉప్పయ్య. ఇదేదో బాగుందే, ఈ ఐడియాని అమలు చేద్దాం. ఉప్మాలో ఉప్పేసేద్దాం, ఉప్పు కేసం అయిపోద్ది. అప్పుడు ఎవ్వరు తినరు. అప్పుడు సైలెంట్ గా మ్యాటర్ లీక్ చేద్దాం. యాండి, ఉప్మా వడ్డించి పెట్టాను, రండి తిందురు గాని. రేయ్, నువ్వు కూడా వచ్చి కూర్చో. నేనే ఉప్మా తిన్నా, దాని బదులు పస్తులు ఉండడం బెటర్. చాలా మంచిదిరా, ఇన్నాళ్లకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగానైనా నాకు 4 డబ్బులు ఆదా అవుతాయి. నల్ల నండ్రి నాన్నగారు, మీరు తినండి. ఏమైందండి? ఏమైందంటే మాలోకం, ఉప్మాలో ఉప్పేసావా, ఉప్పులో ఉప్మారావు వేసావా? ఉప్పు కసం. అంత ఉప్పు ఎక్కువైందా? ఏది నన్ను చూడనివ్వండి. చీచీ, ఇందాకలా సరిపోయింది కదండి, ఇప్పుడేంటి ఇంత ఎక్కువైపోయింది? మన ప్లాన్ బానే వర్కౌట్ అవుతుంది. ఇదే రైట్ టైం. నాన్నగారు, మీరేమనుకోనంటే నాదొక చిన్న సలహా. ఏంటి, ఉప్పు బయటికి తీసే మార్గమా? కాదండి, మనం మంచి రుచికరమైన భోజనం తినే మార్గం. ఏంటది? ఇంకేం లేదు నాన్నగారు, మన వీచ్ ఎవరన్నా మెక్కి తినండి పో అని ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఫ్యామిలీ తెలితే అంటే 50% ఆఫ్ అంట. వెళ్దామండి నాన్నగారు. రెస్టారెంటా? ఆ బెల్ట్ ఏది? ఇక్కడ పడిన బొక్క సరిపోదన్నట్టు ఇంకో పెద్ద బొక్క పెడదామనా? నాన్నగారు వద్దు. నాన్నగారు నాన్నగారు నాన్నగారు, ఆడికి నచ్చిన పనులు 1 2 చేసి పెట్టు, ఆడే నీ దారిలోకి వస్తాడు. నాన్నగారు ఏటండి ఏం మాట్లాడరు? కరెంట్ షాక్ కొట్టిన కాయకలాగా ఎలా స్టన్ అయిపోయారంటే? ఏం లేదు లేరా. సరే పదండి పోదాం. ఎప్పుడు ఉప్మాని ఏం తింటాం? 4 రుచులు నాలుకకు తగిలితే 4 అక్షరం ముక్కలైనా వంట పడతాయి నీకు. నాన్నగారు, ఇది కళ నిజమా? బీరేయకుండానే బుర్ర తిరిగిన ఫీలింగ్ వచ్చిందండి బాబు. ఏంట్రా అన్నావు ఇప్పుడు? ఏం లేదు నాన్నగారు, పదండి బయలుదేరదాం అంటున్నా. మళ్ళా లేట్ అయితే అక్కడ బొక్కలు తప్ప ముక్కలు మిగల. సరేరా, వెళ్ళి ఆటోని పిలుచుకునిరా. ఊరుకోయా అమ్మా, ఆటో ఎందుకే? ఈ చివరనే కదా హోటల్ ఉన్నది, నడుచుకుని పోవచ్చు. ఆ ఆటో వాడికి ఇచ్చే డబ్బులు వెయిటర్కి ఇచ్చామనుకో మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఏమంటారు నాన్నగారు? నీకు నచ్చినట్టే కానీరా. అయ్యి బాబు, ఈ రోజు పొద్దున్న లేచి ఎవడ మొక్కలు చూసాను ఏంటో, మా నాన్న ఏంటి ఏం అడిగినా పచ్చజెండా ఊపేస్తున్నాడు. ఈ రోజు మన సుడిగుండంలా తిరిగేస్తుంది. ఏంట్రా పేరు? మెక్కి తినండి, వంగం తినండి అనుకుంటూ. ఆడ హోటల్ పేరు ఆడిష్టం నాన్నగారు, మనకెందుకు? 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా, మనకు అది చాలు. పదండి. అమ్మ బాబోయ్, మన వీధిలో నాకు తెలియకుండా ఇంత పెద్ద హోటల్ కట్టేశారా? అలా 24 గంటలు వంటగదిలో ఉంటే ఏం తెలుస్తుందే బయట ఏం జరుగుతుందో? ఆగండి, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చూపించి లోపలికి వెళ్ళండి. మేమేమి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాలేదు, భోజనం చేయడానికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు? నాన్నగారు ఇప్పుడు అవన్నీ ఎందుకండి బాబు, చూపించండి, లోపలికి వెళ్దాం. ఇదిగో చూడు. ఏంట్రా ఇంత రద్దీగా ఉంది? ఎవడేం పట్టించుకోవట్లేదు. ఎక్కడ కూర్చోవాలరా? ఖాళీయే లేదు. నాన్నగారు ఇక్కడ ఖాళీగా ఉంది, రండి కూర్చుందాం. ఇదిగో బాబు, ఇలా రావమ్మా ఒకసారి. చెప్పండి సార్, ఏం కావాలి? తినడానికి ఏమున్నాయి?
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా సలాడ్ సార్. బాబు కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు కదా బాబు. ఓకే సార్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా సలాడ్ సార్. వద్దులే, నువ్వేం చెప్పొద్దులే గాని ఆ మెనూ కార్డు మా మొక్కాన కొట్టు, మేమే ఆర్డర్ చెప్పుకుంటాంలే. ఇదిగోండి సార్. ఏంట్రా మనల్ని టేబుల్ పైన కూర్చోబెట్టి రేట్లన్నీ ఆకాశం పైన నిల్చోబెట్టారు. ఇక్కడ ఒక్క పూట తినే డబ్బులతోటి 10 రోజులు తినొచ్చు మనం. ఇతనేటి సడన్ గా దోశ కాలక ముందే తిరగేసేస్తున్నారు. నాన్నగారు ఈ ఒక్కసారికి కదండి, మళ్ళీ ఎంత దూరం వచ్చి తినేసి వెళ్ళకపోతే బాగోదు, పరువు పోతుంది. ఎలాగో 50% ఆఫ్ కదండి, ఆ మెనూ కార్డు ఇటు ఇవ్వండి, మన బడ్జెట్ లో ఉన్న మంచి బిర్యానీ చూసి చెప్తాను. ఇల్లేంటి ఎక్కడ ఉన్నారు? మనం ఒక్కలమే తింటే బిల్లు తడిచి మోపైపోద్ది. వీళ్ళతో కలిపి తిన్నాం అనుకో కొంచెం బడ్జెట్ సేవ్ అవుతుంది. ఇది వస్తుంది. అమ్మ ఏడు కళల్లో పడ్డామేట్రా బాబు, ఇటే వచ్చేస్తున్నాడు. నమస్కారం అండి రాగారే. నమస్కారం సార్. ఏంటి ఇలా? మరేం లేదు సార్, ప్లేట్లు కడిగే కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను, అందుకే ఇలా వచ్చాను సార్. ఊరుకోండి సార్. మరి లేకపోతే ఏంటి సార్, రెస్టారెంట్ ఎందుకు వస్తారు? ఎక్కడానికి ఇది వస్తుంది. అంటే నా ఉద్దేశం ఒక్కరే వచ్చారు కదా అని. ఓ సలా అంటారా? మా ఆవిడికి బయట మసాలా ఊట్లు పడవండి బాబు, అందుకే ఒక్కనే వచ్చాను. ఎంతలో మీరు ఇక్కడ కనిపించారు. ఏ మాటగానండి, మీరు ఇలా కుటుంబ సమేతంగా హోటల్కి వచ్చి తింటుంటే 8వ వింతలా ఉంది. దీంతో వస్తాదియ్యా. సరేలేండి, ఎలాగూ ఇక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంది, వచ్చి కూర్చోండి, కలిసి తిందాం. సరే సార్, దీంతో వస్తాదియ్యా. నాన్నగారు ఇదిగోండి, మన బడ్జెట్ లో ఇది బాగా సెట్ అయ్యింది. చికెన్ మొగలాయి బిర్యానీ ఒక ఫుల్ చెప్పేస్తాను. మీ ఆర్డర్ ఓకే అయిపోయిందా? అయితే నా ఆర్డర్ చెప్పుకుంటారా? దీంతో వస్తాదియ్యా. బాబు వెయిటరే ఇలా రామ్మా. ఎస్ సార్. మెనూ చెప్పమంటారా? ఇప్పుడు మెనూతో పరిచయం ఎందుకులే కానరా, దీంతో వస్తాదియ్యా. నేను చెప్తాను, మెనూ నోట్ చేసుకురా. రాజుగారి కోడిపురం ఒక ప్లేట్, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒక ప్లేట్, అలాగే ఫిష్ ఫ్రై, పీతల పులుసు, టైగర్ రాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అలాగైతే అదొక ప్లేట్ రా. దీంతో వస్తాదియ్యా. వాటర్ బాటిల్ మంచి కూలింగ్ కూడా ఒకటి పట్టుకుని రారా. ఉల్లిపాయలు, నిమ్మకాయ బద్దలు, దోసకాయలు, క్యారెట్ మొక్కలు నీట్ గా తరిగి ప్లేట్లు వేసి పట్టుకుని రారా ముందు. దీంతో వస్తాదియ్యా. అంతేనా, ఇంకేమైనా కావాలా సార్? నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నారా? దీంతో వస్తాదియ్యా. సరే నీ ఆనందం కోసం ఒక రసమలో ఒకటి చివరిని తీసుకొచ్చారా. దీంతో వస్తాదియ్యా. లేట్ చేయకరా, త్వరగా తీసుకుని రారా, లేదంటే తినాలన్న ఆకలి తెచ్చిపోతుంది. దీంతో వస్తాదియ్యా. ఓకే సార్, ఓన్లీ 5 minutes సార్. అది పొట్ట పంజాగొట్టనా అన్నోటి ఎలా తింటావురా బాబు? నిన్ను పాకిస్తాన్ వాళ్ళు ఒక 10 ఏళ్ళు పెంచుకుంటే చాలు, కరువు వచ్చి పోతారు. ఏ సార్ నోరు నుయ్యంత చాపారు, మెనూ విని కంగారు పడ్డారా ఏంటి? వస్తాదియ్యా. అంటే కొంచెం అలాంటిదే సార్. ఇంకేం లేదు సార్, మా ఆవిడ పూజలు వ్రతాలని మొక్క ఇంట్లో ఉడకబెట్టట్లేదు, అందుకే అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఒక పట్టు పట్టేస్తున్నాను. దీంతో వస్తాదియ్యా. మీరు పట్టే పట్టును చూస్తా ఉంటే పొట్టేల సంఖ్య తగ్గిపోయేటట్టుంది సార్. సార్ ప్లేట్స్ అండ్ ఆనియన్స్ టేబుల్ మీద పెట్టరా. దీంతో వస్తాదియ్యా.